ఓం నమో నారాయణాయ నమః. జయ శ్రీమన్నారాయణ. నారాయణ అంటే చాలు మనం అది నిత్య పారాయణంగా మనలో మారిపోయి ఆ పారాయణం మనల్ని పరమపదానికి నడిపిస్తుంది, మార్గం చూపెడుతుంది. జ్ఞానపదం అనేదానికి మార్గం సుగమనం అవుతుంది. జ్ఞానం వచ్చినాక మనం భగవంతునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉండాలో అర్థమవుతుంది అని వివేకానంద స్వామి అనేక మార్లు చెప్తాడు. దైవం అంటే ఈశ్వరుడు, సృష్టికర్త. ఆ ఈశ్వరుడితో మనం నిత్యం ఓంకారాన్ని అనుసంధిస్తే ఆ అనుసంధానం నాదానుసంధానము అంటారు. యోగశాస్త్రంలో, ఈ హఠయోగ శాస్త్రంలో ఇది ఉంది. నాదానుసంధానము, నాదాన్ని అనుసంధించడం అంటే ఏమి? మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి శబ్దం అంటే ఆ యొక్క ఓంకారం అనేటువంటి శబ్దం, ఆ ఊ మా అనే 3 అక్షరాల కలయిక సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అంతా నిండి ఉన్నట్టు ఓంకారం. సృష్టి అంతా నిండి ఉన్నది ఓంకారంతోనే. కనుక ఈ ఓంకారాన్ని మనం నిత్యం అనుసంధిస్తూ ఉంటే ఉదయం నిద్రలేక సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేచి 18 సార్లు లేకుంటే 21 మార్లు ఈ యొక్క ఓంకారాన్ని అనుసంధిస్తూ కూర్చుంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుని మనం మనలోకి ఆహ్వానించినట్లుంటుంది. నారాయణుడు మనలోకి వస్తున్నా అంటే అర్థమేమి? సర్వ సుగుణాలు మనకు అలవడుతాయి అని పండితులు చెప్తారు. యోగశాస్త్రం కూడా అది చెప్తే, పతంజలి మహర్షి కూడా అది చెప్తారు. ఆయన ఆదిశేషవతారం అంటే పతంజలి మహర్షి గారు. నిత్యం పూజలో కూడా మనం చూస్తూ ఉంటాం. పూజ చేస్తున్నటువంటి పౌరోహితులు అదేవిధంగా అర్చకులు ఈ వైదిక సంస్కారములను చేసేటటువంటి బ్రాహ్మణులు వీళ్ళు భగవంతుడిని మొదట విఘ్నేశ్వర స్వామిని ఆవాహన చేస్తారు. అంటే మనం ఏదో చిన్న బొమ్మ చేస్తాము పసుపుతోనో గంధంతోనో. తర్వాత ఆ యొక్క దేవతా శక్తిని అందులోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసినాక ఆ శక్తి అందులోకి వస్తుంది కనుక ఆ శక్తి మన అందరి మీద పనిచేస్తుంది అని ఆ మంత్రోచ్చారణలో వాళ్ళు చెప్తారు. అదే మనకు జీవనాడి, సనాతన ధర్మానికి మూలం అదే. అది ఒక మహత్తరమైన జ్ఞాన సంపద. ఎందుకంటే ఆ మంత్రాలు ప్రయోగిస్తేనే సృష్టికర్త అయిన పరమాత్ముడు మనం ఏ దేవతను కొలుస్తున్నామో ఆ దేవతా రూపంలో ఆ రూపంలోకి ఆవాహించబడి అంటే ఆహ్వానించబడి అందులో ప్రవేశించి ఆయన తిష్ట వేసి కూర్చుంటాడు. అప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా మనం సమర్పించేటటువంటి యజ్ఞము, యాగము లేదా పూజ, పురస్కారము, వ్రతము ఇవన్నీ కూడా సఫలితాలు ఇస్తుంది, సుఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది, మంచి జరుగుతుంది అనేది మన యొక్క ధర్మంలో ఉన్నటువంటి మూలమైనటువంటి సందేశం, జ్ఞానం. ఒక రకంగా చెప్పాలంటే అది జ్ఞానం. ఏదో వాళ్ళు చేసిపోతున్నారు, ఆవాహన చేస్తున్నారు మంత్రాలు అని మనం ఊరికే దాన్ని కొట్టేయకూడదు. శబ్దంలోనే సర్వస్వము సృష్టి నిండి ఉంది. జీవమంతా శబ్దంతోనే ఉంటుంది. ఓంకారం అనే శబ్దం, అదే ఓంకారం. నమః శివాయ.